హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో సూపర్ నెట్ శారీస్ అండ్ ఒక రెండు చీరలు మాత్రం సూపర్ నెట్ కోట అండి. మొత్తం అన్నీ కూడా ప్రింట్స్ ఆర్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఎలా వస్తాయండి. ఒక సెట్ అయితే డిజిటల్ ప్రింట్ పైన ఎంబ్రాయిడరీ ఉంటుంది, మిగిలినవన్నీనేమో ప్లెయిన్ శారీస్ పైన ఎంబ్రాయిడరీ. ఇవి ఎంత బాగున్నాయంటే సూపర్ నెట్ ఎలాగో మీ అందరికీ తెలుసు, ఫ్యాబ్రిక్ ఈ సమ్మర్లో కూడా హాయిగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చండి. వర్క్ శారీస్ కదా, చిన్న చిన్న అకేషన్స్ కట్టుకుంటే బాగుంటాయి. వన్ బై వన్ చూసేద్దాం. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. సూపర్ నెట్లో ఈ కలర్ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో రెడ్ శారీ పైన బ్లాక్, ఇవన్నీ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ బుటీస్ అండి. ఇది పళ్ళు, సెపరేట్ పళ్ళు ఏముండదు, శారీ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ పళ్ళులో వచ్చేసి ఎడ్జ్లో టాజిల్స్ ఉన్నాయండి. మీకు చీరకి పైన కనిపించేంత మేర, అలాగే కింది వైపు పళ్ళులోనూ కూడా ఇలా బ్లాక్ పైపింగ్ వస్తుందండి. కిందేమో ఇలా ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలరు సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. మీ దగ్గర ఏదైనా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కానీ లేదంటే ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కానీ ఉన్నా వేసుకోవచ్చండి. ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది. పైన వైపు పైపింగ్, శారీ అంతానేమో ఈ బుటాలు, కింది వైపు బోర్డర్ దాదాపుగా 5 to 6 ఇంచెస్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత నీ లెంగ్త్ వరకు ఇలా బుటాలు ఉంటాయండి. పైన వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్లో అండి. ఇది రెడ్ పైన బ్లాక్ కదా, సేమ్ అదే ప్యాటర్న్తో బ్లాక్ పైన రెడ్ అండి. ఎందుకంటే ఇది కూడా ఓపెన్ చేసి చూపించి మళ్ళీ వీడియో లెంగ్తీ చేసే బదులు ఇలా ఉన్నప్పుడు మనకి ఇట్లా చూపించేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్లో రెడ్ పైన బ్లాక్, బ్లాక్ పైన రెడ్, మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు. సూపర్ నెట్ కూడా అండి సాఫ్ట్గా ఉంది. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్. గంజి కూడా అవసరం లేదండి. ఇవి ప్యూర్ కాటన్ కాదు కాబట్టి గంజి పెట్టుకోకుండా కూడా కట్టుకోవచ్చు. ఈ శారీ ఏమో లైట్ మావు కలరు, అట్లాగే ఒక ఇంగ్లీష్ గ్రీను, ఇలా కొంచెం షేడెడ్ లాగా వస్తుందండి శారీ. శారీ అంతా కూడా మల్టీ కలర్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది, అలాగే సెల్ఫ్ ప్రింట్ కూడా. దానిపైన ఇదంతా కూడా ఇట్లా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇదేమో పళ్ళు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా, చందేరి బ్లౌజ్ వస్తుందండి చక్కగా సెల్ఫ్ ప్రింట్తో. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. ఆ పేపర్ తీసేనాను. ఇదిగోండి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంతా. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. ఇంత అందమైన చీరలు చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి ఖచ్చితంగా కట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది స్కిన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో సేమ్ ప్యాటర్న్ వస్తుందండి. ఇది కూడా సెల్ఫ్ ప్రింట్, డిజిటల్ ప్రింట్, ఆ పైన ఎంబ్రాయిడరీ. ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ అయితే ఎంత అందంగా ఉందోనండి. ఇది సూపర్ నెట్ కోట. ఇది కూడా సిల్క్ మిక్సే ఉంటుందండి, కంప్లీట్ కాటన్ అయితే కాదు. మీరు చూస్తున్నది అంతా ఎంబ్రాయిడరీ అండి పళ్ళులో. అలాగే బోర్డర్ వచ్చేసి ఇట్లా మెషిన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ కూడా ఒక 4 ఇంచెస్ పైన ఉంటుందండి. దానికి ఎడ్జ్లో ఇట్లా హ్యాండ్ మేడ్ లేస్, క్రోషియా లేస్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీలో వచ్చిన మెటీరియలే రన్నింగ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి లేస్ వస్తుంది. అంటే శారీ అంతా వర్క్ ఉంది కాబట్టి మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా బాగుంటుందండి. ఇక్కడ శారీ లోపల కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు కూడా ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్ అండ్ ఈ క్రీపర్ స్టైల్ ఎంబ్రాయిడరీ రెండు ఉంటాయి. చాలా ప్లెజెంట్గా లైట్ పింక్ కలరు, చాలా లైట్ పింక్ కలరు, అసలు ఎక్సలెంట్గా ఉందండి చీర. లైట్ లావెండర్ అండి, ఎంత బాగుందో కదా చీర. లావెండర్ పైన పింక్ అండ్ పీచ్ కలర్తో ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్, గ్రీన్స్ కూడా 2-3 షేడ్లు ఉన్నాయండి. చాలా బాగుంది ఈ చీర కూడా. ఇది ఎలా ఉందంటే కల్నేతలాగా అనిపిస్తుందండి. లావెండర్ కూడా లైలాకు లావెండర్ కల్నేతలాగా ఉంది చీర. ఇది పళ్ళు అండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్, సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. శారీ కుచ్చిళ్ళ లోపల ఈ లెంగ్త్ వరకు, నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుందండి. పళ్ళు దగ్గరేమో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇందులో మనకి లావెండర్తో పాటుగా ఇలా గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి. గ్రేష్ గ్రీన్
ఒకలాంటి గచ్చకాయ రంగు అట్లాంటి గ్రే. లైట్ పిస్తా గ్రీను సూపర్ నెట్ కోటా అండి. శారీ అంతానేమో లైట్ పింక్ కలర్తో బటన్ హోల్ స్టిచ్ లాగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయండి. అలాగే ఇది పళ్ళు బోర్డర్లో, అంటే శారీ అంతా కూడా ఇట్లా పైన కనిపించేంత మేర ఇక్కడ పళ్ళులోను శారీ లోపల కూడా కిందంతా ఇట్లా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. ఎడ్జ్లో వచ్చేసి లేస్ కూడా ఉంటుంది. చాలా బాగుంది చీర కూడా. కలర్తోనే చాలా అందంగా ఉంది. ఇది బ్లౌజ్ అండి. కట్టు చెంగులోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఆ బ్లౌజ్కి హ్యాండ్స్కి లేస్ ఇచ్చారు. అసలు చక్కగా ఈ ఫ్లవర్ కలర్ ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ లాంటిది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి పళ్ళు దగ్గరలో అంతా ఫుల్ లెంగ్త్లో ఇలా బుటీలు వస్తాయి. కుచ్చిళ్ళ దగ్గరేమో శారీకి ఇంచుమించుగా హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటీలు ఉంటాయి. పింక్ కలర్ అండి. పింక్ కలర్ పైన వైట్తో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉందండి. అలాగే చిన్న క్రోషియా లేస్, హ్యాండ్ మేడ్ లేస్ అటాచ్ చేశారు. అలాగే పింక్ షేడు ప్లెయిన్ రా సిల్క్, సెమీ రా సిల్క్ బ్లౌజు. లోపల కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఈ లెంగ్త్ వరకు ఇంచుమించుగా ఒక 15 ఇంచెస్ పైన 15 to 17 ఇంచెస్ వరకు ఇట్లా ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వస్తుంది. మనం స్టెప్స్ పెట్టి కట్టుకున్నప్పుడు ఫ్రంట్ అంతా కూడా వర్కే కనిపిస్తుందండి. చాలా బాగుంది చీర అయితే. ఇదిగోండి చూసారు ఎంత అందంగా ఉందో. ఇవి పేస్టల్ షేడ్స్ కదండి, చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇందులోనే లైట్ ఆరెంజ్ కలర్ అవైలబుల్ ఉంది. ఇది పీచ్ అండ్ లైట్ పింక్ అలా కలనేత లాగా అనిపిస్తుందండి. కలర్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఈ రెండు రంగులు కలవడం వల్ల ఎలా ఉందంటే సపోటాలో కొంచెం పీచ్ షేడ్ అట్లా మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ బుటీస్ అండి. పళ్ళులో కనిపించేంత వరకు కూడా చక్కగా చాలా దగ్గరగా ఫుల్ లెంగ్త్లో ఇచ్చారు. కింద అయితే ఇలా ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుందండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి ప్రింటెడ్ పైపింగ్ శారీ అంతా కూడా, అంటే కింది వైపు ఫుల్గా పైన వైపు కనిపించేంత మేర. అయితే అదే బ్లౌజ్ వస్తుందండి. ఎంత బాగుందో కదా, చందేరి బ్లౌజు. ఈ బ్లౌజును మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రకాలుగాను మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక శారీ లోపల విషయానికి వస్తే ఇలా ఉన్నాయండి బుటీలు. ఫుల్ లెంగ్త్లో వస్తాయా లేకపోతే ఎంతవరకు వస్తాయో చూద్దాం. పళ్ళు దగ్గరేమో కనిపించేంత మేర ఫుల్ లెంగ్త్లో ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి లోపల కుచ్చిళ్ళ దగ్గర హాఫ్ లెంగ్త్ వరకు వచ్చాయండి.